పరిశుద్ధుడ నమ్మకం కలిగిన తండ్రి, ఈ 15 ఆగస్టు దినమున రాత్రి వేళ కాల సమయమందు మీ పిల్లలందరితో కలిసి మిమ్మల్ని గూర్చి ధ్యానించుటకు మరి ఒక మారు మాకు ప్రసాదించిన అవకాశమును బట్టి కృతజ్ఞతలు. మీ గ్రంథవాక్యం ముందు రాయబడి ఉన్నటువంటి వాటిని నాతో సహా మేమందరము ధ్యానించుటకును, నేర్చుకున్నటకును, సరిదిద్దుకున్నటకును, సంస్కరించుకున్నటకును, సరి చేసుకున్నటకును సిద్ధపడి ఉండగా మా అందరి పట్ల మీ చలని అనుగ్రహాన్ని నింపమని, వింటున్న మీ పిల్లలు తాము బధిరులై ఉండక జాగ్రత్తయు కలిగిన వారే వాక్యమును విని తత్ప్రకారము బ్రతికెడు గొప్ప అవకాశమును అందరికీ దయచేయుడని బహు వినమ్రుడమై కోరుకొనుచు చిన్ని ప్రార్థనను యేసునాథుని నామాన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, విచ్చేసిన మీ అందరికీ, వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకంగా శుభాలను తెలియజేసుకొని చూన్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. మీ అందరికీ ప్రభునామంలో మరి ఒకసారి నా ధన్యవాదాలు, శుభాశీస్సులతో వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. మనం పగటి వేళ దినమందు స్వతంత్రత అంటే ఏంటో దాని నిర్వచనాన్ని మనం ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ఏ విధంగా మానవుడు దాసత్వపు కాడి క్రిందకు మరలా తిరిగి వెళ్ళిపోతున్నాడో కొన్ని వచన భాగాలను మనం ధ్యానించాం. ఇప్పటివరకు మీకు సోదరులు కూడా మంచి మాటలు చెప్పారు. ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ ప్రేమ లేని ప్రపంచం గురించి, ప్రేమ కరిగిపోయి ఆవిరైపోయిన ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. నిజమే, పొరుగువాడిని ప్రేమించడం దేవుడు ఎరుగు. యేసుప్రభు ఏమన్నాడంటే, నిన్ను వలే పొరుగువాడిని ప్రేమించడం దేవుడు ఎరుగు. కానీ అసలు పొద్దున లెగిస్తే పక్కలో ఉండే భార్య తన భర్తని ప్రేమించలేని పరిస్థితి, భర్తే తన భార్యని ప్రేమించలేని దుస్థితి. అవునా కదా? చెప్పండి. పొరుగింటోడిని పక్కన పెట్టేద్దాం, మనం ఇంకా అంత ఎదగలేదు. కానీ ఒక కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోగలుగుతున్నారా? పొరుగు వాళ్ళను పక్కన పెడదాం కాసేపు, ఉన్నారా? మీ అందరికీ తెలుసు ఎన్ని కుటుంబాల్లో అత్త కోడలికి మధ్య సయోధ్య ఉంది. మీరు ఇక్కడ చాలామంది ఒక ఇంటి కోడళ్ళు లేదా ఒక కోడలకు అత్తలు. మీ కుటుంబాల్లో ఎంతమంది అత్త కోడల మధ్య సయోధ్యగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోగలుగుతున్నారు? భార్యాభర్తలు ఎంతమంది ప్రేమించుకోగలుగుతున్నారు? తల్లి తండ్రులు బిడ్డలు మధ్య ఎంతమందికి సయోధ్య ఉంది? కుటుంబంలోనే ప్రేమ లేదు, ఇక మనం పొరుగోడిని ఎప్పుడు ప్రేమిస్తాం? కుటుంబాల్లోనే కలహాలు ఉన్నాయి, ఇక పొరుగోడి పట్ల ప్రేమ చూపించేంత స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? అసలు ఎదుగుతామా లేదా? మీ అందరికీ తెలుసు నేటి సమాజంలో ఈ మధ్య క్రైమ్ న్యూస్లు బాగా ఎక్కువైపోయినాయి. నాకంటే సేవకులు ఇంకా బాగా చెప్తారు, ఆయన ఆ డిపార్ట్మెంటే కాబట్టి కదా. ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో నేను ఎక్కువ గమనించేది ఏంటంటే సమాజం చెడిపోయింది అనేదాన్ని ఎక్కువ హైలైట్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లో ఉంటున్నాడు కాబట్టి మనకంటే ఆయనకు బాగా తెలుసు ఎలా చెడిపోయిందో, నాకంటే మీకంటే. ఎందుకంటే మనందరం న్యూస్లు చదువుతాం, ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆ న్యూస్లనే మనకు చెప్పేదే వాళ్ళు. అందుకనే చాలా బాధపడుతూ ఉంటారు. ఏ న్యూస్ చూసినా సరే మనసు చాలా ఎంత పాడైపోయిందో ప్రపంచం వాళ్ళకి బాగా తెలుసు. దేవుడి భయం లేని, బొత్తిగా దేవుడు అంటే భయం లేని ప్రపంచంలో మనందరం ఉన్నాం. కీర్తనకారుడు మంచి మాట మాట్లాడుతూ తను నేటి ప్రపంచ దుస్థితి ఎంత దిగజారిపోయిందో మహానుభావుడు ఆయన ఎన్నో విషయాలను మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆ మాటల్లో భాగంగా కీర్తనల గ్రంథము మీరందరూ తెరిచి 36వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగలరా? కీర్తన 36వ అధ్యాయము ప్రారంభ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే అతిక్రమాల్ని కూడా దేవోక్తిలాగా పలుకుతారట. వాని దృష్టి ఎదుట దేవుని భయం అనేది బొత్తిగా లేదట. ఏది లేదట? నేటి మానవ సమాజంలో మరి ఏమంటో తెలుసా? చాలామంది విటమిన్ లోపం అంటారు. విటమిన్ కాదు కానీ మనిషిలో ఒక తీవ్రమైన లోపంతో, ఒక లోపంతో బాధపడుతున్నాడు మనిషి. అది B12 విటమిన్ లోపమో, కాల్షియం విటమిన్ లోపమో, D3 లోపమో కాదు అది, లేదంటే రక్తహీనత కాదు అది. ఏదట? దేవుని భయం అనేది
బొత్తిగా లేని పరిస్థితి. అపోస్తలుడైన పౌలు కూడా రోమా సంఘానికి పత్రికను రాస్తూ అక్కడ కూడా ఆయన మంచి మాట అంటాడు. ఒకసారి 3వ అధ్యాయం 15వ వచనము, రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, రోమా సంఘానికి పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రక్తము చిందించటానికి వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఎవరి పాదాలట? మానవుడి పాదాలు కదా. మీరు న్యూస్లో వినే ఉంటారు. ఆ మధ్య మేఘాలయ సంఘటన ఒకటి జరిగింది, గుర్తుందో లేదో మీకు. భర్తని చంపేసిన భార్య. పాపం కొత్తగా పెళ్ళయిందట. ఇప్పుడు భార్యని ఎవడైనా నమ్ముతాడు కదండి, భార్య మీద ఎవడో అనుమానపడ్డావు. ఆవిడ పాపం ఏమంటే మేఘాలయకి వెళ్దామండి అని. నీ మేఘాలయకి వెళ్ళా, నాకు తెలిసి అది ఎట్ట ఉంటుందో. మేఘాలయ పేరులోనే ఉంది మేఘాలయ యొక్క ఆలయం. అది అంటే అర్థం ఏంటంటే 24 hours వర్షం కురుస్తూనే ఉంటుంది అక్కడ. అక్కడ ఎండ పెద్ద కనపడదు, ఎప్పుడు వర్షం అలా రాలుతూనే ఉంటుంది వర్షం 24 hours. పాప అతనేమనుకున్నాడంటే, నా భార్య నేను ఇద్దరం కలిసి చక్కగా అలాగ విహరిద్దాం అనుకుంటుంది నా భార్య తన భర్తతో అని టికెట్లు బుక్ చేశాడు. కానీ అప్పటికే ఆవిడ ఎంత ప్రణాళిక రచించిందంటే, తన భర్తనే వంచించి చంపేయటానికి అప్పటికే ఆవిడ ప్రణాళిక వేసింది. అదేంటంటే, అతనితో పెళ్లి కాక మునిపే ఈవిడికి ఎఫ్ఐఆర్ ఉంది. అసలు ఆ అబ్బాయితో పెళ్లి కాక మునిపే ఈవిడికి ఏముంది. కానీ కులాలు వేరు, ఇంట్లో ఒప్పుకోరు. కులాలు వేరు, ఇంట్లో ఒప్పుకోరు. అందుకని ఇప్పుడు ప్లాన్, ఒక బకరా కావాలి ఇప్పుడు వీళ్ళిద్దరికి. ఏంటా బకరా? వాడు ఈ అమ్మాయి ఇద్దరు కలిసి అనుకున్నారంట, నీది వేరే కులం నాది వేరే కులం. అమ్మాయి ఇప్పటికిప్పుడు మీ ఇంటికి వెళ్ళి మన ప్రేమ సంగతి చెబితే నన్ను చంపేస్తారు, లేదంటే నిన్ను ఆపేసి నన్ను చంపేస్తారు. పరిస్థితులు చూస్తున్నాం కదా, కాబట్టి ఒక పని చేయి, ఎవరో ఒకరిని చూసి నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత ఆయన లేపేద్దాం, నువ్వు విధవరాలు అయిపోతావు. అప్పుడు ఇంట్లో 4 నెలలు కూర్చుంటే మీ వాళ్ళు ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు నా బిడ్డని ఏడుస్తారు. అప్పుడు నేను వచ్చి నేను చేసుకుంటానంట, అప్పుడు శుభ్రం పెళ్లి చేసేస్తారు. ప్లాన్ చూసారా? ఈ మధ్యకాలంలోనండి నిజంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి అండి. మారిపోయినాయి, ప్రపంచ పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా భార్యని నమ్మొచ్చు అని అనుకునేవాడు. అందుకే అట్టుకుంటా మీకా గ్రంథకర్త అంటాడు, నీ కౌగిట్లో పరుండుకొని అనేట నీ పెదవులను ఏం చేసుకోవాలి? కాచుకో, జాగ్రత్తగా ఉండు. అంటే సొంత భార్యే వంచిస్తే ఇంకెవరున్నారు ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలో? ఈ మధ్య మనం న్యూస్లు వెరిఫై చేస్తున్నప్పుడు భర్తని కిరాతకంగా చంపిన భార్యలు, భార్యని నరికి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి భర్త. మొన్న ఏదో ఒక న్యూస్ చూశాను నేను. సంక్రాంతి సెలవులకు పిల్లలు వెళ్ళారట. ఎంత విచిత్రమో చూడండి. ఏ సెలవులకి? మొన్న సంక్రాంతి సెలవులకు పిల్లల్ని పంపించారట. ఆయన అన్నాడట, స్కూల్కి టైం అవుతుంది, తొందరగా పిల్లల్ని తీసుకురా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పిల్లలు. ఆ అమ్మాయి అంటది ఆడుకొని అండి ఇంకో 2 రోజులు అనిందట. అక్కడ వాళ్ళిద్దరికీ సమస్య ఏర్పడింది. తనేమో వెళ్ళి 10 రోజులైంది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకురా అంటాడు. ఆ అమ్మాయి ఏమో లేదు ఇంకో 2 రోజులు ఆడుకొని తీసుకొద్దామని, ఇప్పుడేం కొంపలు మునిగినాయి అంటది. అక్కడ ప్రారంభమైన గొడవ అండి. చిలికి గాలివానై చితిమంటగా మారి అతను పెద్ద రాయి తీసుకుని ఆ అమ్మాయి తలకాయ మీద పగలగొట్టేయటం, ఆ అమ్మాయి స్పృహ తప్పి చచ్చిపోయిన తర్వాత ముక్కలుగా కోసేయటం, ఆ మొక్కల్ని ఎండలో ఎండబెట్టడం, ఆ ఎండబెట్టిన మొక్కల్ని మన కుక్కర్లో వేసి ఉడకబెట్టడం, ఉడకబెట్టిన దాన్ని మళ్ళీ పొడి చేయటం, పొడి చేసిన దాన్ని మళ్ళీ బస్తాకెత్తడం, బస్తాకెత్తిన దాన్ని చెరువులో పడేయటం. ఎంత దూరం వెళ్ళిందో చూసారా? భార్యను చంపే భర్త ఒకడు, భర్తని చంపే భార్య. పొరుగు వాళ్ళ పట్ల ప్రేమ పక్కన పెడితే మన అనుకున్న వాళ్ళ పట్లే ప్రేమ లేదు ఈరోజు. నిజంగా మీరు బైబిల్ జాగ్రత్తగా చదివారు అనుకోండి, భార్యాభర్తల బంధాన్ని ఎవడు వేరు చేయలేడు. అన్ని సూత్రాలు మనకు బైబిల్లో ఉంటాయి. నిజంగా ఒక భర్త భార్యని ఎంత ప్రేమించాలో, భార్య భర్తను ఎంత ప్రేమించాలో ఒక మంచి ఉదాహరణ మీ అందరికీ కూడా సొలొమోను గీతములు అంటారు, దాన్ని సాంగ్ ఆఫ్ సోలమన్స్ అంటారు. బహుశా పరమగీతాలు, రైట్, వెరీ గుడ్. తెలుగులో అయితే పరమగీతాలు అంటాం మనందరం. పరమగీతాల గ్రంథం ఒకసారి తీస్తారా? మీరందరూ మీ బైబిల్స్ని తీసి పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఒక భర్త ఎలా ఉండాలో చెప్తుందండి పరమగీతాలు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని చదువుకోండి ఎప్పుడైనా. చాలా అద్భుతమైన గ్రంథం ఆ గ్రంథం. చాలామంది తెలియదు, బూతులు అంటారు కానీ దౌర్భాగ్యాలకు విలువ తెలియదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకసారి జాగ్రత్తగా చదివితే ఎంత ప్రేమించుకోవాలో అక్కడ ఉంటుంది. భార్య అక్కడ ఉన్న సీన్ ఏంటంటే, పెళ్లి కొడుకు చాలా తెల్లగా ఉంటాడు, పెళ్లి కూతురు చాలా నల్లగా ఉంటుంది. ఆ జంట
ఆ జంట అలాంటిది. ఆ జంటలో అమ్మాయి బాధపడుతుంది. నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడొద్దు. ఎలాంటిదట ఆవిడ? నల్లనిదట. కొన్ని జంటలు సినిమా హీరో హీరోయిన్స్లా ఉండలేవు, అంతే కదా. దేవుడు మన అందరికీ ఒకలాంటి చరిష్మాని ఇవ్వలేదు, అందరికి ఒకలాంటి ఎత్తుని, అందరికి ఒకలాంటి రంగుని, అందరికి ఒకలాంటి మెటబాలిక్ రేటుని ఆయన ఇవ్వలేదు. కొన్నిసార్లు భార్య బాగుంటుంది, కొన్ని జంటల్లో భార్య చాలా బాగుంటుంది, భర్త అనుకున్నంతగా ఉండడు. కొన్ని జంటల్లో భర్త చాలా బాగుంటాడు, భార్య అనుకున్నంతగా ఉండదు. ఇక్కడ కూడా అదే సీన్. భార్యాభర్తలు ఇద్దరిలో రంగు దగ్గర ఒక పెద్ద విషయం వచ్చి పడింది. భార్య చాలా నల్లది, అది బాధపడుతుంది. ఆ భార్య ఏమని బాధపడుతుంది? నేను నల్లని దానినని చిన్న చూపు చూస్తున్నారట, అది కర్రీదిరా, నల్లదిరా. అదే కదండి, నల్లగా ఉండే వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుందో పాపం వాళ్ళకే తెలిసేది. స్కూల్లో మొదలుకొని కాలేజీల్లో మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు వెక్కిరిస్తూ ఉన్నప్పుడు మనసు చివుక్కుని అంటూ ఉంటుంది. కొన్నిసార్లు సమాజం పట్ల చాలా తీవ్రమైనటువంటి కోపానికి కూడా వస్తాం. చాలా బాధపడుతుంది ఆ అమ్మాయి, నల్లగా ఉంది. తన భార్య నల్లగా ఉండి తనను చిన్న చూపు చూస్తున్నారని బాధపడినప్పుడు భర్త దగ్గరికి వెళ్ళాడు. ఆ భర్త ఏమంటున్నాడు? 6వ అధ్యాయానికి రండి ఒకసారి. ఎంత మంచి మాట. 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. 6వ అధ్యాయము 4వ వచనము. నా సఖి. ఎవరు చెప్పారు నువ్వు నల్లగా ఉన్నావని? నువ్వు తిర్సా ఉంది చూసావా? తిర్సా చాలా మంచి పట్టణం అది. తిర్సా అనేది మైసూర్ లాగా ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ గెలీలియా. చాలా మంచి ప్రాంతం అది. నీవు తిర్సా పట్టణము వలే. అసలు ఎవడు చెప్పాడు నువ్వు నల్లగా ఉన్నవాడు? యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, యునో. నీకు తెలుసా అమ్మాయి నువ్వు ఎలా ఉన్నావో? వాడెవడో నల్లగా ఉన్నాడని, ఈ అమ్మాయి ఎవరో కర్రీగా ఉందని నేను ఎక్కిరిస్తున్నారని నువ్వు ఎప్పుడు బాధపడకు. నా దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అంటే, మన తిర్సా సిటీ ఎంత బాగుంటుందో. మనకు అర్థమయ్యేటో చెప్పాలంటే వైజాగ్ ఎప్పుడైనా వెళ్ళారా? బ్యూటిఫుల్ సిటీ. నా కంటికి నువ్వు అలా ఉన్నావు. ఇంకా యెరూషలేం అంతా, మన 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 యెరూషలేం చూసావా ఎంత బాగుంటుంది? నువ్వు కూడా అంతే బాగున్నావు. ఇంకా భయము పుట్టించు దానివి. ఇంకా చాలా మంచి మాట అన్నాడండి. అసలు నన్ను చూడొద్దు అంటున్నాడు. నీ కనుదృష్టి నా మీద ఉంచొద్దు. అసలు నువ్వు నా వైపు చూడక. అసలు నువ్వు చూస్తే నేను ఉండలేకపోతున్నా. వశీకరణంలాగా ఉంది నువ్వు అసలు నన్ను చూస్తుంటే. అమ్మాయి ఎలా ఉంటుంది? ఇందాక చెప్పావు 6వ వచనంలో. అమ్మాయి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కానీ భర్త అంటున్నాడు, నువ్వు నన్ను చూస్తుంటే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది. అంత అట్రాక్టివ్గా ఉన్నావు అసలు నువ్వు. చులకనగా నిన్ను సమాజం చూస్తుందని ఎప్పుడు బాధపడకు సతీ. ఐఎమ్ హియర్, నేనున్నా నీ కోసం. ఇంకేమంటున్నాడండి? అందరూ నీ చర్మం పైన ఉన్న నల్లదానాన్ని చూస్తుంటే నీ కురులపై ఉన్న నల్లదానాన్ని చూస్తున్నానే అంటున్నాడు. నీ కురులు ఎలా ఉన్నాయంట? నీ కురులు గిలాదు పర్వతముల మీద మేకల మందను పోలి ఉన్నది. నువ్వేంది చర్మాన్ని చూసి నల్లగా ఉందంటే ఒకసారి నీ జుట్టును చూడు ఎంత బాగుందో. సమాజం అంతా అమ్మాయి చర్మానికి ఉన్న నల్లని చూస్తుంటే భర్త మాత్రం తన జుట్టుకున్న నల్లదానాన్ని చూస్తున్నాడు. ఎంత గొప్పదండి. నేర్పిస్తుంది బైబిల్. ఈ మధ్య గిద్దలూరు దగ్గర ఒక ఊరు వెళ్ళా, నల్లమల్ల అడవుల దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి చాలా బ్లాక్, ఆ పాప చాలా బ్లాక్. వాళ్ళ హస్బెండ్ మాకు కావాల్సిన అన్నీ సెట్ చేశారు, సేవకులు అందరం ఉన్నాం. అమ్మాయి చాలా నల్లగా ఉంది. ఆ పాప పెళ్ళి అయిపోయింది, మాకు వడ్డిస్తుంది, అన్నం వడ్డిస్తుంది. ఆ అమ్మాయి మాట్లాడుతుంది అలాగా చారు వేస్తూ, అన్న ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడుతూ. అన్న నేను చాలా నల్లగా ఉంటాను కదా అనింది. ఎందుకమ్మా అలా అన్నావు సడన్గా? లేదన్నా నేను చాలా అదృష్టవంతురాలనే, ఎందుకంటే మా ఆయన మీరు చూశారన్న, వాళ్ళ ఆయన్ని చూశాను నేను. వాళ్ళ ఆయన ఐటీలో పనిచేస్తాడు, చాలా తెల్లగా ఉంటాడు వాళ్ళ ఆయన. నిజంగా అన్న మా ఆయన ఏనాడు నన్ను సమాజం అంతా ఈడి దీన్ని ఎట్టా చేసుకున్నాడురా, ఎంత బాగుంటాడు, వీడికి దెబ్బ ఎవరు దొరకలేదురా.
అని ఆ వీధి మొత్తం వెక్కిరిస్తుంటానన్నా, నా భర్త నా భుజం మీద చేయేసి, నువ్వు బాధపడకే, వాళ్ళకి నీ విలువ తెలీదు, నువ్వు సొలొమోను భార్య లాంటి దానివి, నీ చర్మానికి ఉన్న నలుపాలు చూస్తున్నారు, నీ మనసులో ఉన్న తెలుపు నేను చూస్తున్నానని చెప్తూ ఉంటాడన్నా. అని అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చింది భర్త గురించి. నిజంగా నీ భార్య, ఒక భార్య భర్త గురించి అలా చెప్పగలిగిద్దా అండి 10 మంది ముందు? ఈ మధ్య ఒక కేసు చూశాను నేను. ఈడు లెగిస్తే ఈడేందో పెద్ద మహేష్ బాబులా ఉంటాడని ఈడు బిల్డప్. ఈడేం ఉండడు, ఈడు అంతంత మాత్రం తెలిపి ఈడిది కూడా. అలా ఆవిని అంటాడట, ఈడు ఖరీదాన అన్నం పెట్టవే అంటాడట, అన్నం పెట్టవే అండట, ఖరీదాన అన్నం పెట్టవే. ఆ అమ్మాయి డాక్టర్ అండి బాబు, అనొచ్చండి అలాగ భార్యని? తప్పు కదా. సార్ ఒకసారి అన్నామంటే సరదా, 2 సార్లు అన్నామంటే సరదా, తేపకు నువ్వు అంటూ ఉన్నావు. ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? చాలా పెద్ద గొడవ ఇది కొన్నిసార్లు. అలా ఎప్పుడు కూడా మనం డిస్క్రిమినేషన్ చేయకూడదు. అలా ఎప్పుడు కూడా మనం వాళ్ళ రంగును బట్టో, ఎత్తును బట్టో, లావును బట్టో, తలలో ఉన్న వెంట్రుకల్ని బట్టో మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని చులకనగా చూడకూడదు. ఆ భర్త మనకేం నేర్పిస్తున్నాడు? భార్యని ఎలా ప్రేమించాలో నేర్పిస్తున్నాడు. నల్లగా ఉండి సమాజం చులకనగా చూసిన తన భార్య వైపున, చర్మానికి ఉన్న నల్లదనం కాదురా, కురులకున్న నల్లదనం చూడరా అని భార్యలోని అందాన్ని పొగుడుతున్నాడు. ఇంకేమన్నాడు చదవండి. నీ పలువరస, అసలు కత్తిరేసి కట్ చేస్తే ఎలా ఉంటుంది అమ్మాయి? ఒక పేపర్ని స్ట్రైట్గా ఉంటుంది కదా కరెక్ట్గా. అప్పుడప్పుడు కొంతమంది మిషన్ కుట్టే వాళ్ళకి అర్థమైంది, అలా చాక్ పీస్ పెట్టి గీసేసి చక్కగా కట్ చేస్తారు. ఆవిడ పలువరస చాలా బాగుందట. అంటే ఆవిలో ఉన్న ప్లస్ పాయింట్లు చూస్తున్నాడు, మైనస్ చూడట్లే. ఆవిలో ప్లస్ ఒకటి ఉంది. ఆ ప్లస్ ఏంటంటే పలువరస చాలా అద్భుతంగా ఉంటుంది ఆవిడది. సమాజం మైనస్ చూస్తుంది, భర్త ప్లస్ చూస్తున్నాడు. ఇంకా కడుగబడి అప్పుడే పైకి వచ్చిన ఒకదానినైనా పోగొట్టుకొనకుండా. చూసావా, నీ పళ్ళు చూసావా ఎంత చక్కగా దేవుడు డిజైన్ చేశాడో? ఆవిడ ఓదారుస్తున్నాడండి. ఎవరిని ఓదారుస్తున్నాడు? మనోళ్ళు ఉంటారు, వీడికి ఎక్కలేని చిరాకు వచ్చింది భార్యను చూస్తే. వీడికి భార్యను చూస్తే ఎలా ఉంటుంది? ఎక్కలేని చిరాకు వస్తుందండి కొంతమందికి. వీధిలో అందరూ తిగిలించుకుంటూ మాట్లాడతాడు పళ్ళని బయటెట్టి. వీడికి ఏం పోయే రోగమో తెలియదు, కానీ భార్య దగ్గరికి వచ్చినప్పటికి వీడి ఆస్తి లేదు ఆవిడ గాజేసినట్టుగా. మొహంలో ఒక నవ్వు ఉండదు, మాట్లాడతాను చిరాగ్గా మాట్లాడుతుంటాడు. మరి ఎవడు చేసుకోమన్నాడు? చేసుకునేటప్పుడు చూడలేదా? చేసుకునేటప్పుడేమో నువ్వు లేకపోతే నీ లేనని డైలాగులు రాసి రక్తాలు చిందిస్తాడు. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి రక్తాన్ని చిందిస్తాడు వీడు. అంతే కదండి. ఈరోజు అదే కదా సమస్య, ఈరోజు అదే కదా పరిస్థితి. భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ గొడవలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గొడవలు? ఇందాక నేను చెప్పిన కేసులో అయితే భర్తను చంపేసిన భార్యని మనం చూసాం. కానీ అర్ధరాత్రి భర్త కనపడకపోతే ఈవిడ ఎంత టెన్షన్ పడిందో. ఆవిడ టెన్షన్ గురించి రచయిత చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి. ఒకసారి 3వ అధ్యాయానికి రండి. ఇదే పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 1-6 వచనం. ఆవిడట రాత్రిపూట పడుకుందట. నేను ఎవరిని ఎతికి తిని? ప్రాణప్రియుడు. ఎవరట ఆయన? ప్రాణప్రియుని వెతికి తిని. వెతికినా అతను కనపడలేదు. నేను ఇప్పుడే లేస్తాను. చూసారా, భర్త కనపడకపోతే లేచి అర్ధరాత్రి పూట వెతుకుతుందట, నా భర్త ఎక్కడ, నా ప్రాణప్రియుడు ఎక్కడ, వాడు ఎక్కడికి వెళ్ళాడని. మనోళ్ళు ఉంటారు కొంతమంది ఆడాళ్ళు, ఆ సీరియల్ మాయలో పడ్డారంటే అసలు భర్త వచ్చాడో సచ్చాడో కూడా తెలియదు వాళ్ళకి. చూస్తుంటారు కొంతమంది. అంతే, ఆయన పాపం వస్తాడు, ఏదో నీళ్ళు పెట్టుకుంటాడు, ఆయనే తాగుతాడు, ఆయనే తింటాడు. కొంతమంది ఇళ్లలో కనీసం భర్త ఇంటికి వస్తే పైకి లేకవాలనే సెన్స్ కూడా ఉండదు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. లేరంటారా? తప్పేమన్నా మాట్లాడానండి, మీ అందరూ మంచోళ్ళు అంటారా? మీ ఇంట్లో మీ భర్తల్ని ఎంత గౌరవిస్తున్నారో మీకే వదిలేస్తున్నా, చూసుకోండి. భర్త ఇంట్లో చనువుగా ఉన్నాడు కదా అని చెప్పేసి కొంతమంది చులకనైపోతాడు భర్త కదా. బయటలాగా భర్త ఉండలేడు ఇంట్లో, ఎందుకంటే నువ్వు భార్యవి కనుక. ఆ చనువును చులకన చేసుకోక ఎప్పుడు కూడా. కొంతమంది ఈ లోకంలో పడిపోయి అసలు భర్త సరిగ్గా తిన్నాడా తినట్లేదా, సంతోషంగా ఉన్నాడా, అసలు వాడు సంతోషంగా లేడా అని కూడా పట్టదండి. ఇలా చీరలు వెళ్ళాయి, ఇలా బంగారం వెళ్ళదు, ఇలా సోకులు వెళ్ళాయి, ఇలా సంబరాలు వెళ్ళాయి. కొంతమంది ఉన్నారు సమాజంలో, కొంతమంది ఉన్నారు. ఆ తల్లిని చూడండి,
అర్ధరాత్రి భర్త కనపడకపోతే టెన్షన్ వచ్చేసి బయటికి వెళ్ళి వెతుకుతుంది. నా ప్రాణప్రియుణ్ణి వెతుకుతానని నేను అనుకున్నానా? ఎంత వెతికినా అతను నాకు కనపడలేదు. ఎక్కడికి వెళ్తుందో చూడండి. అసలు పట్టణమందు సంచరించు కావలి వారిని అడుగుతుందట. మా ఆయన్ని మీరు ఎక్కడైనా చూసారా, మా ఆయన్ని మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతుందట. మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి ఇంకా 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 చీకట్లో పడి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎంత దూరం వెళ్తుందో తెలియదు. తన ప్రాణప్రియుడి కోసం పరిగెడుతుంది ఆ యువతి. ప్రాణప్రియుడు అప్పుడు ఎదురుపడ్డాడట. అసలు గట్టిగా పట్టేసుకుందట. మనకేం నేర్పిస్తుందో తెలుసా? ఇంకొక మాట అంటది, నన్ను పద్మములో మేపుచున్నాడు నా భర్త అని. చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా. భార్యాభర్తలు కలిసి కూర్చొని నిజంగా పరమగీతాలు చదివితే ఎప్పుడు విడిపోరు. ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చంపుకునే ప్రయత్నాలు చేయరు, తిట్టుకునే ప్రయత్నాలు చేయరు. ఎంతగా ప్రేమించాలో ఒక భర్త కనపడతాడు, ఎంతలా ప్రేమించాలో ఒక భార్య కనపడిద్ది. మొన్న మధ్య ఎవడో చెప్తున్నాడు, వాడు 7 దాటిన తర్వాతే ఏదో ఇంటికి వెళ్తాడట. ఎందుకురా తమ్ముడు అంటే, 6:30 కల్లా ఏదో సీరియల్ వస్తుందన్నా, మా ఆవిడ శబ్దం చేస్తే కొట్టిద్ది, అయిపోయిన తర్వాత పోదామని ఆగుతున్నాడు అన్నాడు. అంటే భర్త వస్తేనే ఎందుకు అప్పుడే వచ్చా, ఇంకా సీరియల్ అవ్వలేదు కదా అనుకునే భార్యలు ఉన్నారు. కానీ భర్త కనపడకపోతే ఊర్లెమ్మడ తిరిగి ఊర్లెమ్మడ పరిగెత్తే భార్యలు ఉన్నారా? కొంతమంది చూశానండి, భర్త కాస్త అందవికారంగా ఉన్నాడు అనుకోండి, పక్కన తిరగటానికి కూడా ఇబ్బంది పడే భార్యలు ఉంటారండి కొంతమంది. నేను కొంతమందిని చూశాను నా లైఫ్లో. భర్త నల్లగా ఉన్నాడనో, లేదంటే భర్త కాస్త బట్టతలు, ఒక ఆయన నాకు బాగా తెలుసు, అటువైపు ఉంటాడు ఆయన, చిత్తూరు. మంచి శాలరీ వస్తుంది, చాలా మంచోడు. ఈ అమ్మాయి అతను ఇచ్చే డబ్బు కావాలి, అతను ఇచ్చే డబ్బులతో మంచి మంచి చీరలు కొనుక్కుంటుంది, అతను ఇచ్చే డబ్బులతో సోకులు బాగా రెడీ అవుతుంది. అతని పక్కన మాత్రం తిరగడానికి ఒప్పుకోదు. నువ్వు అటుండు, నేను ఇటు వస్తాననిద్ది. ఎందుకు? బయట చూస్తే మీ ఆయన అట్టున్నాడు ఏందని ఎక్కిరిస్తారని, సిగ్గులేని దానికి. మరి ఇంత సిగ్గులేని దాన్ని మరి ఎందుకు డబ్బులు అడిగా మీ ఆయన్ని? నువ్వు వేసుకున్న చీర మీ ఆయన కొని పెట్టాలి, నువ్వు తినే తిండి మీ ఆయన కొని పెట్టాలి, మీ ఆయన పక్కన నడవటానికి మాత్రం నీకు మనసు రాదా? ఈరోజు సమాజం చూడండి ఎంత చెడిపోయిందో చూడండి. భార్యాభర్తల మధ్య చంపుకునే స్థాయి, నమ్మకం కోల్పోయిన స్థాయి. ఈ మధ్య మా ఛానల్కి ఒక వ్యక్తి ఒక 100 సార్లు ఫోన్ చేశాడు. నేను తొందరగా ఎత్తాను నా ఫోన్ నెంబర్కి, కానీ బాగా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఒక 6 నెలల నుంచి. మొన్న మాట్లాడా, బాగా ఏడుస్తున్నాడు. ఏమైందని అడిగా. మీ గోదావరి జిల్లాలో వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఒక షాప్ పెట్టుకున్నాడట, కూల్ డ్రింక్ షాప్ ఏదో పెట్టుకున్నాడట. మొన్న మే నెలలో కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నాడట. ఆ కూల్ డ్రింక్ ఉంటాడు కదండి, ఆ ఓనర్ ఉంటాడు కదా, ఆ షాప్కి ఓనరు అద్దె డబ్బులు వసూలు చేయడానికి వస్తుంటాడు నెల నెల. ఎప్పుడు పరిచయం ఏర్పడిందో ఆ అమ్మాయికి ఆ ఓనర్కి ఏర్పడిందండి. అది ట్రాక్ తప్పింది, ఎఫ్ఐఆర్ దాకా కొనసాగింది. వీళ్ళ ఆయన చూశాడు, తప్పమ్మా అని చెప్పాడు, అయినా వినలేదు, కొనసాగింది. ఒకరోజు ఈయనకి సడన్గా వారం రోజుల తర్వాత ఫుడ్ పాయిజన్ అయింది. అర్థం కాలేదు ఈయనకి. వెళ్ళాడు హాస్పిటల్కి, వెళ్ళి మొత్తం బ్లడ్ టెస్ట్ మొత్తం చేయించుకుంటే కెమికల్ ఫీల్డ్లో మొత్తానికి థెర్మిల్ లే సంథింగ్ అలాంటి ప్రొనౌన్సియేషన్తో ఉండేటువంటి ఒక కెమికల్ కలిపారని చెప్పాడు. కెమికల్ కలిపారు, అది కెమిస్ట్రీ బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అతను అన్నాడు, సార్ మాకు అసలు సంబంధం లేదు సార్, మీరు చెప్పింది నేను ఇదే ఫస్ట్ టైం అంటే, లేదు 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 ఏదో జరిగింది, ఒకసారి ఆలోచించుకో. సడన్గా వారం రోజుల కింద చేపల కూర అంటే ఇతనికి ఇష్టం. అలా ఆవిడ చేపల కూర చేసి పెట్టింది, అది అడావుడిగా తిన్నారు. ఎందుకు అప్పటి నుంచే తేడా కొడుతుంది అతనికి. ఇది ఎక్కడ దొరికిద్దని ఎంక్వైరీ చేశాడు. ఇది కళ్ళజోళ్ళు తయారు చేసే దగ్గర ఈ గ్లాసెస్ మేకింగ్లో వాడతారని అర్థమైంది ఆ కెమికల్. ఇప్పుడు ఇవి చేస్తారు కదండి, ఈ గ్లాసెస్ కళ్ళజోడివి, వీటిని తయారీలో ఉపయోగిస్తారు ఆ కెమికల్. అది ఎవరికి పడితే ఆడికి రాదు, దానికి ఒక కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి, దానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ కెమికల్ అని ఆరా తీసుకుంటే అప్పుడు బల్బు వెలిగిందండి. ఓనర్ ఉన్నాడే, షాపత్తికి ఇచ్చిన ఓనర్ ఉన్నాడే, వాడు ఆప్టికల్ షాప్ రన్ చేస్తుంటాడు. ఏ షాప్? ఆప్టికల్స్ అంటే కళ్ళజోళ్ళ షాప్. అక్కడ పట్టుకున్నాడు. ఆ అమ్మాయి నిలదీసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 3rd డిగ్రీ చెప్పింది, వీడు చస్తే మా ఇద్దరికి లైన్ క్లియర్ అయ్యిద్దని చెప్పి నేనే అతన్ని అడిగి కావాలని కలిపానని చెప్పి. అప్పుడు అతను ఏడ్చుకుంటూ బతికి బట్ట కట్టి ఫోన్ చేశాడు.
అంటే కొంతమంది జీవితాలు చూసినప్పుడు ఏంటి ఇంత అసహ్యంగా తయారయ్యారేంటి, ఇంత మానవత్వం లోపించింది ఏంటి, ఒక భార్యగా భర్తగా నువ్వు చంపుకోవటం ఏంటి అసలు, నీ పీకను నువ్వు కోసుకోవటం ఏంటి అసలు. అంటే మనిషి అది చెప్తున్నా, మొదటి ప్రసంగంలో సేవకులు చెప్పినట్లుగా పొరుగోణ్ణి ప్రేమించటం అనేది పక్కన పెట్టేయండి. అసలు ముందు నీ భర్తను నువ్వు ప్రేమించగలుగుతున్నావా లేదా, నీ భార్యను నువ్వు నిజంగా ప్రేమించగలుగుతున్నావా లేదా మనస్ఫూర్తిగా. ఒకసారి నీ గుండె మీద చేసుకొని ఆలోచించు, నీ కుటుంబంలో ఎంతమందిని ప్రేమించగలుగుతున్నావు. ఆ తర్వాత మనం పొరుగుడు దాకా వెళ్దాం. మనం ఇక్కడే ఫెయిల్ అయిపోయాం. ఎక్కడ ఫెయిల్ అయిపోయాం మనం? పొరుగుడు దాకా కాదు, ప్రక్కలోనే ఫెయిల్ అయిపోయాం. మనం పనుకునే బెడ్ మీద ఫెయిల్ అయిపోయాం. మనం నైబర్ దగ్గర ఇంకెప్పుడు పాస్ అవుతాం చెప్పండి. ఈరోజు మనిషి ఎక్కువగా ప్రేమిస్తుంది దేనో తెలుసా? భార్యని కాదు, భర్తని కాదు, చివరికి ఆడిని వాడు కూడా ప్రేమించుకోవట్లా. వాడిని వాడంటే అర్థం ఏంటంటే వాడు ఆత్మని కూడా వాడు ప్రేమించుకోవట్లా. కేవలం మనిషి ప్రేమిస్తుంది ఏంటంటే ఇదిగో ఈ ఫ్లెష్ని, ఈ శరీరాన్ని, ఈ మాంసాన్ని. దీన్ని ఎలా సుఖపెడదాం, దీనికి ఏ విధంగా సంతోషాన్ని ఇద్దాం, అంతే కదండి. లెగిస్తే మన అందరం దేని గురించి అండి ఆలోచించేది చెప్పండి? పొద్దున లెగవంగానే ఎలా దువ్వుదాం, ఏమి రాద్దాం ముఖానికి, ఏం బట్టలు వేద్దాం ఈ శరీరానికి, ఏ ఇల్లు కట్టిద్దాం ఈ శరీరానికి. లెగిస్తే మనిషి పుట్టింది మొదలుకొని ఈ శరీరాన్ని ఎలా సుఖపెడతామన్నదే సరిపోయింది వీడికి. వీడు ఆత్మను సుఖపెడతాం కూడా లేదు వీడికి. వీడి శరీరానికి ఎలాంటి ఇల్లు కడదాం, ఎలాంటి సమాధి కడదాం, ఎలాంటివి నిర్మించుకుందామనే ధ్యాసలో పడిపోయాడు మానవుడు. అందుకని ఒక మంచి మాట అన్నాడు చూడండి కీర్తనకారుడు ఒకసారి మాట్లాడుతూ, మానవుడు ఏ మాయలో పడిపోయాడో, మానవుడు వేటి కోసం పాకులాడుతున్నాడో అద్భుతంగా ఆయన మాట్లాడుతుంటాడండి. మాట్లాడుతూ ఒకసారి మీ బైబిల్స్ని ఒకసారి ఓపెన్ చేసి కీర్తనల గ్రంథము 49వ అధ్యాయానికి రండి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం. మానవుడు దేనికోసం పాకులాడుతున్నాడో, దేన్ని సుఖపెడతం కోసం తన జీవితాన్ని అర్పితం చేస్తున్నాడు చదువునా. జ్ఞానులు చనిపోవుదురని సంగతి వారికి కనపడకుండా పోదంటే వాళ్ళకి తెలుసు. మనిషి చస్తాడన్న సంగతి మనిషికి తెలుసు. తెలుసా తెలీదా? మన అందరిలో ఎవరికైనా అబ్బాయి నాకు చావు అనేది వస్తుందని నాకైతే ఐడియా లేదండి ఇప్పటిదాకా ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కడికి తెలుసు, పిల్ల మొదలుకొని పెద్దవాడు చస్తాం ఒక రోజున మన అందరం అని వాడికి తెలుసు. చదవండా. మూర్ఖులు, పశుప్రాయులు ఏకముగా నశిస్తారు. ఈ ప్రపంచంలో ఎవ్వడు మేకులు కొట్టుకొని నిలబడలేడు, ఎవ్వడు శాశ్వతంగా ఈ ప్రపంచంలో నిలబడలేడు అని అందరికీ తెలుసు. అయితే వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు, అంతేనే కదా. ఎవరిదైనా ఉంటుందండి ఇల్లు? మనం ఏదో ఇల్లులు కట్టుకుంటాం, ఏదో 10 కాలాలు ఉంటుంది అనుకుంటాం, ఒక 4-5 షేర్లకు ఇప్పుడే ఫౌండేషన్ వేస్తాం, కానీ అసలు నువ్వు ఉంటావో ఆ ఇల్లుని అమ్మేసుకుంటావో కూడా తెలియదు. మన ఈ మధ్య అంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఇష్టపడి ఒక ఇల్లు కొన్నాడట, అది అమ్మేశారు ఈ మధ్య వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే ఆయన అనుకుని ఉంటాడు, నేను బ్రహ్మాండంగా ఇల్లు కొనుక్కున్నాను, ఇది నాకే సొంతం అని అనుకున్నాడు. కానీ ఆయన చచ్చిపోయిన 30-20 ఏళ్ళకే అమ్మేశారు ఆ ఇంటిని. మనం ఇష్టపడి కష్టపడి కొనుక్కున్నది కూడా ఒకరోజు మన చెంతకి నిలబడదు. ఇంకా ఏం చెప్తున్నాడు? తమ ఇల్లు నిరంతరము నిలిచిననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుంటారు. అలా తమ భూములకు పేర్లు కూడా పెట్టుకుంటారు. పేర్లు కూడా. మా వీధికి ఒక పేరు ఉంటుందండి, మా వీధికి ఒక పేరు ఉంటుంది. చిత్రం ఏంటంటే మొదట్లో ఆ వీధిలో ఆయనే ఉంటాడు కాబట్టి ఆయన పేరుతో, ఆయన ఇంటి పేరుతో వీధిని ప్రారంభించారు అలా పేరుని. మీకు కూడా మీ వీధి పేర్లు, ఇంటి పేర్లు ఏ ఒకటి ఉంటాయి కదా, వీధి పేర్లు, స్ట్రీట్ నేమ్స్. ఏ ఇంటిని చూసైతే మా వీధికి ఆ పేరు పెట్టారో ఆ ఇల్లు ఆయన అమ్మేసుకొని వేరే వీధికి వెళ్ళిపోయాడు. విషయం అర్థమైందా? మా వీధికి ఎవరి పేరు అయితే పెట్టారో ఆయన ఇప్పుడు మా వీధిలో లేడు, ఆయన ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. ఏ ఇంటిని చూసైతే ఇదిగో ఈ ఇల్లు కదా ప్రారంభించబడింది ఈ వీధిలో అని ఆ ఇంటి పేరుతో, ఆ వ్యక్తి పేరుతో వీధిని స్టార్ట్ చేశారో ఆ ఇల్లు లేదు ఇప్పుడు, ఆ మనిషి లేడు ఇప్పుడు. ఇల్లు పగలగొట్టబడింది, వేరే వారికి అమ్మివేయబడింది, ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు. పేరు మాత్రం ఉంది కానీ ఆ మనిషి లేడు. అదే అంటున్నాడు దేవుడు. మీరు అనుకుంటున్నారా ఏదో శాశ్వతంగా నిలబడిపోద్ది, 10 కాలాల పాటు ఈ ఇల్లు నా సొంతమైన మీరు కళల్లో బ్రతుకుతున్నారు, మీరు భ్రమంలో బతుకుతున్నారు. కానీ ఏది ఎవరికి శాశ్వతం కాదు. మీరు నిజంగా బైబిల్ చదివితేనంటే కొంతమంది ఇళ్లకు పెట్టిన ఖర్చు మామూలు ఖర్చు పెట్టలేదండి. కొంతమంది బైబిల్లో కొంతమంది ఇళ్ళని నిర్మించడంలో భయంకరంగా ఖర్చు పెట్టారు, కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళ సొత్తు కాకుండా పోయింది.
మీరు ఉదాహరణకి రాజుల గ్రంథాన్ని తీయండి. ఒక వ్యక్తి ఇంటి కోసం ఎంత ఖర్చు పెట్టాడో, తన శరీరాన్ని ఆ ఇంట్లో పరుండబెట్టాలని, తన శరీరాన్ని ఎలాగైనా ఆ ఇంట్లో సుఖపెట్టాలని ఒక వ్యక్తి పడిన కష్టం రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 39లో కనపడుతుంది చూడండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 39వ వచనం చదవండమ్మా. అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి. ఏ ఇల్లు కట్టించాడట? దంతపు ఇల్లు. తెలుసా అండి మీకు దంతపు ఇల్లు అంటే? తెలుసా? దంతాలంటే మా మనిషి దంతాలు అనుకున్నారు. మన ఇల్లుతో పెట్టామంటే అన్ని పురుగులు పడతాయి. మన ఇల్లు అంత స్ట్రాంగ్ అది. మన పళ్ళు మామూలుగా ఎముకలు నవిలితేనే ఊడొచ్చే పళ్ళు. ఈ పళ్ళతో ఎవడ కడతాడు ఇళ్ళని? ఈ పళ్ళు కాదు, ఈ దంతాలు కాదు, ఐవరీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అయితే షబ్నయీమ్ అని ఉంటుంది హీబ్రూలో. అంటే అర్థమైందంటే ఏనుగు దంతాలు. దంతము అంటే బైబిల్లో అర్థమైందంటే ఏనుగు దంతాలు తెలుసు కదా, ఇంత తెల్లగా ఉంటాయి. ఇతనికి ఒక ఆశ ఏంటో తెలుసా? అందరిలాగా నా ఇల్లు ఉండకూడదు, అందరిలాగా నేను ఉండకూడదు, నా ఇల్లు స్పెషల్గా ఉండాలి. ఏం చేద్దాం నా ఇల్లు స్పెషల్గా ఉండాలంటే ఏనుగు దంతాలతో ఇల్లు కడదాం. మరి ఏమండి ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని దంతాలు కావాలి మీరు చెప్పండి? ఓ 2 దంతాలతో ఇల్లు కట్టొచ్చండి? ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగారంటే ఇక్కడ 2 షేలు ఎన్ని ఇటుకలు వాడితే ఈ బిల్డింగ్ లేచింది చెప్పండి? ఎన్ని వేల ఇటుకలు ఉపయోగిస్తే చెప్పండి ఈ ఎత్తుకు లేపగలిగారు చెప్పండి? మరొక ఇల్లు నిర్మించాలంటే ఎన్ని దంతాలు కావాలి? ఎన్ని ఏనుగులను చంపాలి? లేదంటే ఎన్ని ఏనుగుల నుంచి పళ్ళను సేకరించాలి? జీవితం మొత్తం అండి ఆడి జీవితంలో అహబుగాడి చేసింది ఏదైనా ఉందంటే ఆడి జీవితం మొత్తం ఇంటి మీద పెట్టాడు. ఆ ఇంటి పక్కనే పొలం ఉంటుంది, ఆ పొలాన్ని ఆక్రమించుకున్నాడు తెలుసు. తోటని ఎవరిదది? నాబోతు. ఎందుకది? ఇల్లు సరిపోలా, విశాలం. వాడి జీవితం మొత్తంలో కూడా ఇంటి మీద పెట్టిన శ్రద్ధ వాడు ఆత్మ మీద వాడు పెట్టుకోలేకపోయాడు. దంతాలతో ఇల్లు కట్టిద్దాం, ఇంకా విస్తరిద్దాం, అటు విస్తరిద్దాం, ఇటు విస్తరిద్దాం, జీవితం మొత్తం ఇంటి మీద పెట్టాడు. అలా ఇల్లు కట్టాడు, దంతపు ఇంటిని అలా కట్టాడు. ఏనుగు దంతాలతో ఇల్లుని కట్టాడు. వాడి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ పైన చదవండి, ఆ పై వచనం చదవండి. పై వచనం. వేశ్యలు స్నానము చేయుచుండగా వారి రథమును షోమ్రోను కొలలో నుండి కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చినట్లు మాట చొప్పున కుక్కలు వచ్చి వాని రక్తము నాకెను. ఏనుగు ఇంట్లో ఉందాం అనుకుంటే కుక్కల చేత నాకు ఇచ్చాడు దేవుడు. ఈడేమో ఏనుగుని చూశాడు, ఈడ రక్తాన్ని చివరికి ఏనుగుల దగ్గర కాదు, ఈడు కుక్కల దగ్గర పడుకోబెట్టాడు ఈయన దేవుడు. ఆమోస్ గ్రంథం చదువుకుంటే వీడి ఇల్లు యరొబాము సొంతం అయిపోయింది. ఎవరు సొంతం అయిపోయింది? వీడి ఇల్లు యరొబాము సొంతం అయిపోయింది. అందుకని ప్రసంగి మాట్లాడుతూ సొలొమోనుకు బాగా ఎక్స్పీరియన్స్ అండి ఈ విషయంలో. మంచి మాట మాట్లాడతాడు సొలొమోను. ఒకసారి మీరు అందరూ కూడా ప్రసంగి గ్రంథం తీయండి, 2వ అధ్యాయము 18-19 చదవండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18-19. సూర్యుడి క్రింద మనం ప్రయాసపడి చేసిన పనులన్నిటిని గురించి నా తర్వాత వచ్చువాడికి నేను విడిచిపెట్టేయాలి. అంతే కదా? అంతకుముందు జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఋషికొండ పైన ఒక పెద్ద బంగ్లా కట్టించాడు. మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్కి ముందు తెగ హల్చల్ చేసింది ప్రభుత్వం. ఆ బాత్రూమే 2 లక్షలు సంథింగ్ ఎంత కొన్ని కోట్లు అని చెప్తున్నారు వాళ్ళు. 25 లక్షలు 30 లక్షలు కొన్ని కోట్లు పెట్టి ఏదో కట్టించాడట. దిగిపోయాడు ఆయన. పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయింది ఆ భవనం? ఎవరికో. అదే చెప్తున్నాడు ఇక్కడ. మనం కట్టించే ఇల్లు ఎంత పెద్దదైనా మన తర్వాతి వచ్చేవాడికి అది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చదవండి. నేను వాటి యందు అసహ్యం వచ్చేసిందట. ఏమొచ్చిందటండి? ఇది మనం సంపాదించేది ఏది మన దగ్గరికి రాదు అని తెలిసినప్పుడు దాని పట్ల ఏమని వచ్చిందండి? ఏమండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకునిద్ది అని అంటే ₹1 ఖర్చు పెడతంలో తప్పు లేదు. ఆ అమ్మాయికి ఏదైనా కొని పెడతంలో తప్పు లేదు. ఆ అమ్మాయి ఎంత కొనుక్కు పెట్టినా ఎంత చేసినా మన దగ్గరికి రాదు, మనల్ని పెళ్లి చేసుకోదు, మనకి హ్యాండ్ ఇచ్చిద్ది, ఇంకెవరితోనూ వెళ్ళిపోద్ది అని తెలిస్తే ఎవడే ఖర్చు పెడతాడా? అలా ఖర్చు పెట్టాడంటే ఆయన ఏమంటాం? ఇప్పుడు మూర్ఖుడు. ఇది మీకు అర్థమైతే మనం ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా, ఈ ప్రపంచమైన ఇంటి మీద కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం కదా, ఒంటి మీద ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా, ఈ ఇంటి మీద ఒంటి మీద పెట్టిన ఈ పెట్టుబడి మన దగ్గరికి వచ్చిద్దా చచ్చేటప్పుడు? మీరు చెప్పండి. కొత్త విషయాలుగా తెలిసిన సంగతులు చెప్తున్నా మీకు.
మీ అందరికీ బాగా ఎరిగిన సంగతులు చెప్తున్నా నేను. చచ్చిపోయినప్పుడు నీకు ఇష్టమైన చీర కూడా నీ వెంట, మనం కట్టుకున్న బంగ్లాలో కూడా మనల్ని పూడ్చి పెట్ట, అన్నీ మనకేం చేస్తాయి తెలుసా? టాటా చెప్పేసి ఒకరోజు అది. కానీ మనం విడిచిపెట్టే వాటి మీద పెట్టుబడి పెడుతున్నాం. ఇది అహాబుగాడి జీవితం. హామాను జీవితం మీకు తెలిసే ఉంటుంది. హామాను గాడు కూడా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, జీవితంలో కులికేద్దాం అనుకున్నాడు. ఆ ఇల్లు ఎవరు సొత్తు అయిందో ఎస్తేరు 8:1 చదవండి, మీకు అర్థమైంది. అది కూడా ఒకసారి చదవండి మా పనిలో పని. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1 చదవండి. ఏమా? ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని, వాడి ఇల్లు చాలా అద్భుతంగా కట్టుకున్నాడు, వాడి ఇంటిని రాణి అయిన ఎస్తేరునికి ఇచ్చెను. హామాను గాడి ఇల్లు ఎవరి వశమైంది? అహబుగాడి ఇల్లు ఎవరి వశమైంది? యెరోబాము వశం. మీరు బైబిల్ మొత్తం చదువుకుంటూ పోండి చక్కగా. ప్రతి వాడి ఇల్లు తాని తర్వాత వచ్చినోడు వశమైంది తప్ప ఈడు వశం కాలే. మరి ఈరోజు మన జీవితాల్లో మనం దేనిపైన పెట్టుబడి పెడుతున్నాం? కొంతమంది స్థలాల మీద, ఇళ్లల మీద, జీవితాల మీద ఎక్కడ పెట్టుబడి పెట్టినా రూపాయి రాని చోట పెట్టుబడులు పెట్టుకుంటూ మన ఆత్మను ఆపుకుంటున్నాం మనం అందరం మన జీవితాల్లో. ఆలోచించండి ఒకసారి. ఒకడు విచిత్రంగా ఒక దాని మీద పెట్టుబడి పెట్టాడండి బైబిల్లో. 22వ అధ్యాయం యెషయా చూడండి. వీడు మరీ విచిత్రం, వీడిది మరీ విచిత్రమైనటువంటి పని. 22వ అధ్యాయం 15వ వచనం యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయాకు ప్రత్యక్షమైన దేవుడు, యెషయా కమ్ హియర్. ఎస్ మై లార్డ్. ఒక పని చేయను ఆయన. యెషయా ఏం చేస్తారు? ఊరి చివర కొండ ఉండిద్ది, రైట్? కొండ. ఎస్ తండ్రి, అక్కడ జనాలు ఉండరు కదా తండ్రి. అవును, నేను అదే చెప్తున్నా. జనాలు ఉండరు ఆ కొండ మీద. ఆ కొండపైకి ఎక్కు, నీకు ఒకడు కనపడతాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడిని అడుగు అని అన్నాడు. చదవండి అక్కడ వచనం చదవండి. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చాడు, గృహ నిర్వాహకుడగు షెబ్నా, వాడి పేరు ఏంటట? షెబ్నా. షెబ్నా వాడి పేరు. ఒకడు ఉన్నాడట, వాడి పేరు షెబ్నా. వాడి దగ్గరికి వెళ్ళు, షెబ్నా యొద్దకు పోయి అతనితో ఇట్లా, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావురా? ఊరి చివర జనాలు లేని చోట నిర్మానుష్యమైన ఈ కొండపైన నీకేం పని? చదవండి ఇంకా. ఎవడు అసలు మనిషి అనేవాడే ఉన్నాడు కదరా ఈ కొండ దగ్గర, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అందుకు వాడు వచ్చింది. ఎందుకు వచ్చాడటాడు? నీవు ఇక్కడ సమాధిని తొలిపించుకొననేలా అంటే, ఈడు ఇంత కష్టపడి జనాలు లేని చోట కొండల పైకి వచ్చి వాడు అక్కడ ఏం చేస్తున్నాడట? అది ఇంత కదా, ఏదో చూడండి, చదవండి ఇంకా. ఎత్తైన స్థలం అట. ఎక్కడట? వాడి జీవితాన్ని దేనికోసం ఖర్చు పెట్టాడు తెలుసాడు? ఆడి జీవితం మొత్తం అండి, సమాధిని ఎంత బాగా నిర్మించుకుందాం, సమాధికి ఏమి హంగులు అద్దుదాం, సమాధికి ఏమి రంగులు వేద్దాం. వాడి జీవితం అంత ఇదే. అంటే ఎవడైనా ఇంటికి ఖర్చు పెట్టుకుంటాడు? ఈ దిక్కుమాలుడు దేనికి ఖర్చు పెడుతున్నాడు వీడు? మరి ఇంటికి ప్లాస్టింగ్ చేసుకున్నానంటే ఒక అర్థం. వీడు బతుకున్నప్పుడు లేదు, ఇంటి మీద చూపించేసరికి సమాధి మీద ఇది ఇటువైపు పెట్టి, నా తలక ఇటు పెట్టండి అని చెప్తున్నాడు వాడు. నా తలక ఇటు ఉండాలి, ఇంత వెడల్పు చేయండి, ఈ బండలు వేయండి, ఈ రంగు వేయండి. వాడి జీవితంలో వచ్చిన డబ్బులంతా తీసుకెళ్ళి శిలల మధ్య సమాధట ఆడికి. ఎక్కడటమ్మా? శిలలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. అహబుగాడి జీవితాన్ని దేనికి ఖర్చు పెట్టాడు? ఇంటికి. వీడి జీవితాన్ని దేనికి ఖర్చు పెడుతున్నాడు? సమాధికి. దేవుడికి పిచ్చ కోపం వచ్చేసిందండి. ఒరే, పురుగులు పడి చచ్చే ఈ సమాధి కోసమా, ఈ నివాసాల కోసం నువ్వు ఇంత ఖర్చు పెడుతుంది? ఏ ఇంటి కోసమైతే అహబుగాడు ఖర్చు పెట్టాడు, ఆ ఇంటిని వాడికి కాకుండా చేశాడు. ఏ సమాధి కోసమైతే షెబ్నాగాడు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో, దేవుడు వీడికి ఇచ్చిన వార్నింగ్ ఏంటో చదవండి కింద. ఇదిగో బలాఢ్యుడొకడు విసిరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. నువ్వు అనుకుంటున్నావా సమాధిలో నిన్ను పనుకోబెడతారు అని? వాడు ఎందుకో తెలుసా అంత ఎత్తులో సమాధి కట్టుకుంది? ఆడికి ఒక డ్రీమ్ ఉంది. వరదలు వచ్చినా నా శవం కొట్టుకుపోకూడదు, గద్దలు వచ్చినా శవాన్ని పీక్కు తినకూడదు, పిడుగులు పడ్డా నా సమాధికి ఏం కాకూడదు. అది ఆడి కళ.
అప్పుడప్పుడు సమాధులు చిన్న చిన్న వరదలు వచ్చినాయి. మన విజయవాడ బుడమేరు వాగిందంటే మన సమాధి మొత్తం కొట్టుకుపోయిందట. శ్మశానం. వీడి బాధ ఏంటంటే నా పుర్రె ఎక్కడ కొట్టుకుపోద్దని వీడి బాధ, వీడి ఎముకలు, వీడి బాధ, వీడి జీవితం ఏంటంటే వీడి శవం ఎక్కడ కొట్టుకుపోద్దో, వీడి బంగారు శవాన్ని ఏ శాప వచ్చి తినేసిద్దానని ఇప్పుడు వీడి బాధ. అందుకని ఇప్పుడు వరద ఎంత వచ్చింది మహా అయితే కొండ మీదకి రాదు కదా. ఇప్పుడు మన ఇంద్రకీలాద్రి కొండ మీదకి వచ్చిద్దా ఎంత పొంగినా కానీ ఇప్పుడు అలా. అందుకని వీడు తెలివిగా సమాధులు ఎక్కడ కట్టించుకున్నాడంటే పైన కట్టిస్తున్నాడు. వీడు దేవుడు అంటున్నాడు, బలాఢ్యుడు ఒకడు వడిగా విసిరివేయునట్లు నేను నిన్ను విసిరివేయుదును. ఇంకా ఆయన నేను గట్టిగా పట్టుకుంటాడు, మడతెట్టేస్తాడట. వాడు ఎవడంటాడు కదా కుర్చీ మడత పెట్టి అన్నట్టుగా, నిన్ను మడత పెట్టి అదే అన్నాడు చూడండి. మడిచి అంటే విశాలంగా తవ్వించుకున్నావు కదా. లేదు, మడుస్తా. ఒక వస్తువుని ఎప్పుడు మడుస్తామండి మనం? స్థలం సరిపోనప్పుడు మడుస్తాం. దేవుడు అంటున్నాడు, ఇంత విశాలమైన సమాధిలోనికి నిన్ను వెళ్ళకుండా మడిచి పనుకోబెట్టే సమాధిలో పనుకోబెడతాను. నిన్ను మడవాలి, అంత ఇరుగ్గా ఉంటుంది నీ సమాధి. మడిస్తే తప్ప పట్టలేవు నువ్వు దానిలో. అలా చేస్తా నిన్ను మడిచి. చదవండి. ఏమా? ఒకడు చెడ్డు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేస్తాను. ఇది జీవితాన్ని చూడండి. ఒక శబ్నా గాడి జీవితాన్ని, ఒక అహబు గాడి జీవితాన్ని, ఒక హామాను గాడి జీవితాన్ని, వీళ్ళ జీవితాలన్నీ ఇళ్ళ కోసం, సమాధుల కోసం పెట్టారండి వీళ్ళు ఖర్చులు. కానీ మీరు నిజంగా బైబిల్ చదవండి, వాక్యం తెలిసిన వాడు ఎవ్వడు ఇంటి మీద పెట్టుబడి పెట్టలేదండి బైబిల్లో. పెట్టారా? అబ్రహాం గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అబ్రహాం గారు అట దేనిలో నివసించేవాడట, చదువుకొని ఉంటారు మీరు చాలాసార్లు. ఏ డబ్బులు లేవనుకుంటున్నారేంటి? అబ్రహాం గారు పాపం పేదోడండి, ఆయన దగ్గర రూపాయి బెల్లం ఉండదండి. అవునా? ఎవరట అబ్రహాము? గొర్రెల కాపరి కాదు ఆయన, గొర్రెలకి యజమాని ఆయన, భూస్వామి ఆయన, భూపదులకు అధిపతి ఆయన. ఆ రోజుల్లో హిత్తీయుల మధ్య రాజుగా బతికిన ఆయన. అంతటా ఆయన ఏం చేశాడు తెలుసా? చిన్న టెంట్ వేసుకొని బతికేవాడట. ఏం వేసుకొని బతికేవాడట? చిన్న టెంట్. ఎందుకండి చిన్న టెంట్? ఎందుకండి? ఏమండి, ఒక చిన్న టెంట్ అంటే వర్షానికి ఆపిద్దండి టెంట్? అది చెప్పాలి, వర్షానికి టెంట్ ఆపిద్దా? కానీ ఎందుకో తెలుసా? ఆయనకు విషయం అర్థమైపోయింది. ఈ లోకం మనది, ఈ శరీరాన్ని ఎంత బాగా చూసుకున్నా ఇది మనతో పాటు. ఆ విషయం అర్థమైపోయింది. నిజంగా మీరు చూడండి, వాక్యం అర్థమైనోడండి ఈ శరీరం మీద పెట్టుబడి పెట్టడండి, బట్టల మీద పెట్టుబడి పెట్టడండి. మీ అందరికీ తెలుసు, ఒకడు ఉంటాడు బట్టల మీద పెట్టుబడి పెట్టినాడు, ధనవంతుడు, లాజరు సంఘటన. ఓదారంగు ఎందుకు వేసేవారు నువ్వు? ఓదారంగ అంటే ఆడి కలర్ పేరు కూడా చెప్తున్నాడు. ఓదారంగ అంటే పర్పుల్. ఎవరు నేసుకొచ్చారు ఇక్కడ? పర్పుల్ రంగు అంటారు. పర్పుల్ అంటే అర్థం ఏంటంటే ఇంచుమించు కాస్త వంకాయ రంగుకి దగ్గరగా ఉంటుంది, వైలెట్కి దగ్గరగా ఉంటుంది పర్పుల్. ఎందుకు తెలుసా? వాడు రంగు పేరు కూడా ఎందుకు రాశాడు తెలుసు దేవుడు అక్కడ? చాలా కాస్ట్లీ ఆ రోజు. ఎందుకంటే ఓదారంగు పొడమ్మే ఒక ఆవిడ కనపడుతుంది మీకు. ఎవరావిడ పేరేంది? లూదియా. ఆ రోజుల్లోనండి ఓదారంగు తయారు చేయాలంటే 3000 నత్త గొల్లల్ని చంపితే తప్ప రంగు బయటికి రాదు. ఈరోజు పర్పుల్ రంగు అంతా కెమికల్. ఈరోజు మీరు ఉపయోగిస్తున్న పర్పుల్ రంగు ఇక్కడ ఎవరైనా వేసుకుంటే అది కెమికల్ అంతే. క్రీస్తు శకంలో, క్రీస్తుకు పూర్వంలో ఈ పర్పుల్ రంగును బయటికి తీయాలంటే సముద్రపు నడి మధ్యలోకి వెళ్ళాలి, జాలర్లు లోపల వలేయాలి, సముద్ర గర్భాలలో నివసించేటువంటి నత్తల్ని పైకి లేపాలి, ఆ నత్తల్ని చంపాలి, చంపిన వాటిని పొడి చేయాలి, పొడి చేసిన వాటితో తయారు చేసేదే ఊదా రంగు. ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్. అది 100 గ్రాముల పొడి ₹1,00,000 దాకా ఉంటుంది, అంత కాస్ట్ అది. వాడు ఇంకా పైగాట సన్నపు అంటే లినెన్ క్లాత్. ఏ క్లాత్ అది? మన పులివెందులు వెళ్ళా నేను రీసెంట్గా, చొక్కా మర్చిపోయా అనుకోకుండా, షర్ట్ మర్చిపోయా, దగ్గరలో షాప్ ఉంటే వెళ్ళా, బాగుంది లినెన్ క్లాత్, అది కూడా సన్నపు నారబట్ట, చాలా బాగుంది. ఎంత బ్రదర్ అని అడిగా, 13,500 అన్నాడు ఒకసారిగా. మాట్లాడకుండా అక్కడే షర్టు పెట్టి ముందు వెళ్ళిపోదాం పదా అన్న నేను. చాలా కాస్ట్. అంటే ఆడి జీవితంలో ఆడు పెట్టుబడి దేని మీద పెట్టాడు తెలుసా? బట్టలు.
పర్పుల్ రంగు కావాలి, వేలకు వేలు తగలెట్టాడు. లినిన్ క్లాత్ కావాలి. ఏమిటి ఈ రోజుల్లోనే 13,000 అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుందో చూడండి మీరు. బైబిల్ మనకేం చెప్తుందంటే ఈ పెట్టుబడి శరీరం మీద పెట్టకు. అందుకని యోహానట ఏం కట్టుకునేవాడట? యోహానమ్మ దట్టి, ఏ దట్టి? చర్మపు దట్టి కట్టుకునేవాడట. ఆయనకు అర్థమైపోయింది ఈ శరీరానికి ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్. అర్థమైపోయింది. అందుకని చొక్కాల మీద మనసు లేదు, బట్టల మీద మనసు లేదు. కానీ మనలో కొంతమంది ఆడాలకు బట్టలు అంటే తెగ ఇష్టం. కొత్త బట్టలు. ఈరోజు ఇండిపెండెన్స్ డే కొత్తది కొన్నారా? కొనే ఉంటారులేండి. కొంట తప్పు కాదు, ఆడపిల్లలకి మంచి బట్టలు ఉండాలి, నేను కాదన్నా. ఆడపిల్లలు చక్కగా హుందాతనంగా మంచి బట్టలు వేసుకుంటే కాదన్నా. కానీ కొంతమంది అండి స్థాయికి మించి ఖర్చు పెడతారండి బట్టలకు. ఉన్నారా లేదు చెప్పండి? 5,000 10,000 అవసరం అని అంత. కొంతమంది ఉంటారండి ఆడు భర్త ఆడు ఏమైపోయినా పర్లా, మాకు మాత్రం ఆ కాంచీపురం పట్టు కావాలి. మాకు ఎందుకు? ఉరేసుకొని సావటానికే. ఉరేసుకొని సావ పట్టు చీర కొనుక్కొని ఎందుకు? అర్థం చేసుకో. ఎందుకు బట్ట అంతెందుకు? ఇంత వాక్యం తెలుసు కూడా అంత ఖర్చు పెడతాను అంటే నీకేం అర్థం కాలేదని అర్థం. వాక్యం సోదరులు చెప్పినట్లుగా వాక్యం వింటున్నాం కానీ ఏడ పాటిస్తున్నాం? వాక్యం అయితే బాగా వింటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. బట్టల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, ఇళ్ళ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, రంగుల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, తిండి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. అందుకని యోహాను తిండి మీద కూడా పెట్టలే. ఏం తినేవాడట? మిడతలు, తేనె, మంచి ప్రోటీన్. మీరు తినమాకండి, మీకు వాంతి అవుతుంది అది. అలాగ అలవాటు. మీరు యోహాను జీవితం చూస్తే బట్టల మీద పెట్టుబడి పెట్టలేదు. ఎక్కడ నివసించేవాడట? అంటే ఇంటి మీద కూడా లేదా? లేదు. ఇంటి మీద పెట్టుబడి పెట్టలా, బట్టల మీద పెట్టుబడి పెట్టలా, తిండి మీద పెట్టుబడి పెట్టలా. ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది ఈ లోకం మనది. అబ్రహాం గారికి అర్థమైపోయింది ఈ లోకం మనది. సమూయేలుకు కూడా అర్థమైంది ఈ విషయం. సమూయేలు ఎప్పుడు ఒక ఇంట్లో ఉండేవాడు కాదు, ఒక ఊర్లో ఉండేవాడు కాదండి. సమూయేలు గ్రంథం ఒకసారి తీయండి. సమూయేలు తన ఇంటిని ఎలా చేశాడో చూడండి. ఆయనకు ఒక ఇల్లు ఉంది, పెద్దల నుంచి ఒక ఇల్లు వచ్చింది. కానీ ఆ ఇంటిని ఆయన ఎలా ఖర్చు చేశాడో, దేనికోసం ఖర్చు చేశాడో ఒకసారి మీరు అందరూ కూడా సమూయేలు గ్రంథాన్ని ఒకసారి మీరు అందరూ కూడా తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. సమూయేలు తాను ఎంత కాలం అయితే బ్రతికాడు అన్ని దినాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండేవాడు. ఏటేటా ఎప్పుడు ఒక చోట ఉండడు. ఎక్కడెక్కడికి వెళ్ళేవాడట? బేతేలుకు 1 సంవత్సరం, గిల్గాలులకు 1 సంవత్సరం, మిస్పాకు 1 సంవత్సరం. తిరగటమే. మీరు తిరుగుతున్నారా? నిజంగా సమూయేలు ఎంత గొప్పడో తెలుసండి జీవితంలోనంటే. మీరు సమూయేలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చరిత్ర చదవండి. అక్కడుంటే ప్రజలకు కూడా తెలియదు ఎప్పుడు ఆ ఇంట్లో ఉంటాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో ప్రజలకు కూడా తెలియదు. సౌలు వచ్చి అడుగుతాడు ఎక్కడ ఉంటాడు సమూయేలు అంటే కొంతమంది చెప్పరు, ఒకడే చెప్తాడు. అది కూడా ఒక వారంలో వెళ్ళిపోతాడు, నిన్నే వచ్చాడని చెప్తారు. హడావుడి జీవితం సమూయేలుది. ఉండిన చోట ఉండడు. ఒక ఇంట్లో ఎప్పుడు తిష్ట వేసుకొని బ్రతకలేదు ఆయన. తిరుగుతున్నాడు, పరిచర్యల కోసం తిరుగుతున్నాడు. అయితే రామాలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని ఆయన ఏం చేశాడో చదవండి. మరియు అతని ఇల్లు రామాలో ఒకటి ఉండి అచ్చటకు వచ్చేవాడట. ఆయనకు ఒక ఇల్లు ఉందట. ఎవరికి? సమూయేలు గారికి ఒక ఇల్లు ఉందట. అచ్చటకు వచ్చాడట. వచ్చి ఏం చేసేవాడు చదవండి. ఆ ఇంటికి వచ్చి అచ్చట కూడా అంటే అర్థం ఏంటి? ఇంట్లో కూడా. అక్కడ కూడా న్యాయమే, న్యాయశాల. మనం ఇంట్లో విశ్రాంతిగా పెట్టుకుంటాం కదా, ఆయన ఇంట్లో విశ్రాంతి లేదు ఆయనకి. అక్కడికి జనాలను తెప్పించేవాడు, అక్కడ కూడా కూర్చోబెట్టేవాడు, అక్కడ కూడా న్యాయాలు తీర్చేవాడు. మరియు అతడు ఆ ఇంట్లో అక్కడ బలిపీఠం కట్టేసేవాడు, దాన్ని కూడా మందిరం చేసేసాడండి. ఇంటిని కూడా దేవుడి కోసం ఉపయోగించాడు. మీలో ఉపయోగించబడుతుందా ఇల్లు? అహబులాగా గొప్పగా హుందాలకు పోయి కట్టుకుంటున్నారా? ఈరోజు చక్కగా ఉంది, మందిరం చాలా బాగుంది మీది. ఇంటికంటే కూడా ఏది బాగుంది? అడిగా సోదరులను సుమారుగా ఎంత ఖర్చు అయ్యింది బ్రదర్ ఈ పైన వాటికని అడిగితే దాదాపు 7 లక్షల దాకా చెప్పాడు ఆయన. ఖర్చు పెట్టండి. దేనికి పెడతారో తెలుసా? దేనికి పెడతారు? మీ పెట్టుబడి దేనిలో ఇన్వెస్ట్ చేస్తారు? మీరు దేవుడికై ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు ఎంత చక్కగా పెట్టగలుగుతున్నారు, మీరు వినగలుగుతున్నారు అని అంటే ఇలా పెట్టబట్టే కదండి. ఒకవేళ ఇలా కాకుండా ఎలా పడితే అలా ఉంటే అంత పీస్ఫుల్గా ఉండగలుగుతారా మీరు ఇక్కడ?
పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారు మీ జీవితాల్లో? మీ డబ్బుని దేనికోసం అర్పిస్తున్నారు మీ జీవితాల్లో? సమూయేలు చూడండి, ఇంటిని ఏం చేశాడట? న్యాయశాలగా మార్చాడు, బలిపీఠాలు కట్టాడు. అని ఈ యేసుప్రభు దగ్గరికి వస్తే మరీ దారుణం. ఆయన యేసుప్రభు ఎంత దారుణం అంటే, మీ అందరికీ తెలిసిన ఒక ఫేమస్ కోట్ ఉంది, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు. అస్సలు ఆయనకి ఇల్లు కాదుగా, స్థలం కూడా లేదు కనీసం. ఒక ఖాళీ గజం భూమి లేదు ఆయనకి, గజం భూమి లేదు ఆయనకి. మళ్ళీ చాలామంది అద్దెంట్లో ఉంటున్నామని తెగ ఫీల్ అయిపోతుంటారు. మాకు అద్దెలు బ్రదర్, మాకు సొంత ఇంటి కోసం పడదు. ఎందుకు? ఆయనకి లేదు. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఆయనకే లేదు, సొంత ఇల్లు లేడా? అర్థమవుతుందా? ఆయనకే గజం భూమి లేదని చెప్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు సొంత ఇల్లు ఇదేమంటే ఏమంటాడు నిన్ను? ముందు మత్తయి సువార్త చదివి రాపో అంటాడు. మత్తయి సువార్త 8:20లోనే కదా అది ఉండేది. అంటే అబ్రహామును చూసినా, సమూయేలును చూసినా, యోహాన్ను చూసినా, యేసుప్రభువుని చూసినా వీళ్ళందరూ దేని మీద పెట్టుబడి పెట్టలా. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తే చాలా మంచి మాట 5వ అధ్యాయంలో, చాలా హార్ట్ఫుల్ మాట అంటాడండి ఆయన. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చేయండి. ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గురించే మాట్లాడుతున్నాడు, మన శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమవుతుందట ఈ నివాసం? శిథిలావస్థ వైపు పరిగెడుతుందట ఈ నివాసం. నెత్తిమైన తల వెంట్రుకలు తెల్లబడుతున్నాయంటే అర్థం ఏంటి? నీకు పోయే కాలం దగ్గర పడిందని అర్థం. అంతే కదా. చర్మానికి ముడతలు వస్తున్నాయి, వెంట్రుకలన్నీ నెరిసిపోతున్నాయి, బలం తగ్గిపోతుంది, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నావు, 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. ఇవన్నీ నీకు ఏం తెలియజేస్తున్నాయి తెలుసా? నీ నివాసం, నీ ఇల్లు, నీ శరీరం ఏమైపోతుంది? శిథిలం. ఇంకా చదవనా? చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిశ్చయమైనది నివాసం ఎక్కడుందట? అసలైన నివాసం ఎక్కడుందట? చాలామంది యేసుప్రభు వెళ్తూ మాట్లాడటం మీ అందరికీ తెలుసు. మీకు స్థలములు సిద్ధపరచా? స్థలాలంటే నిజంగా ఈ లోకంలో లాంటి స్థలాలేమోనండి, పరలోకంలో వాటిని సెట్ చేయడానికి అదిగదు. స్థలము, నివాసము అంటే అర్థం ఏంటంటే నీకొక ఇల్లు. ఏంటా ఇల్లు? ఇలాంటి ఇల్లు కాదు. ఒక శరీరాన్ని నీకు చెక్కబోతున్నాడు ఆయన. ఒక శరీరాన్ని నీకు ఇద్దామనుకుంటున్నాడు ఆయన. ఆ శరీరాన్ని ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అయ్యే లోకం ఇది. గిఫ్ట్, గోల్డ్ మెడలు ఎవరికి ఇవ్వాలో ఎప్పుడు డిసైడ్ అవుతుంది చెప్పండి? పరుగు పందెంలో గెలిసినోడికి అది. ఇది ఒక పరుగు పందెం. ఈ భూలోకం ఒక పరుగు పందెం అనుకుంటే, ఈ పరిగెత్తటంలో ఎవడైతే నేర్పరిగా పరిగెడతాడో వాడికి ఆ బహుమానం. ఆ బహుమానం ఎలా ఉంటుందో పేతురు చాలా అద్భుతంగా మాట్లాడాడు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. పేతురు గారు రాసినటువంటి పత్రిక తీయండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 1:4 చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 ముగించేస్తాను, 5 నిమిషాలు చదవనా? చదవండి. అదంతా చెప్తూ ఆయన అంటాడు అక్షయమైనది అంటే అర్థం ఏంటండి? అన్పరిష్డ్. క్షయం అనేదే లేదు దానికి. ఇప్పుడున్న ఈ శరీరానికి ఏముందట? ముసలితనం ఉంది. కానీ ఒక శరీరం మనకి ఇవ్వబడుతున్నాడే, ముసలితనం అంటే ఏంటో దానికి తెలియదు. ఈరోజు వయసు పెరగకుండా ఉండటానికి నానా కష్టాలు పడిపోతున్నాం కదా మనందరం. మన హీరోలు అయితే వాళ్ళ అన్నం కూడా తింటారట కనీసం. ఆ నాగార్జున ఇంకొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు. ఆడు కాదులేండి, మహేష్ బాబు కానీ కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటే 4 జీడిపప్పు తిని పనుకుంటారట, 2 బాదం పప్పు తిని పనుకుంటారట. ఎందుకు ఇవన్నీ? అన్నం తింటారట వాళ్ళు. ఎందుకు? పొద్దున్నే 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తారట. ఎందుకు ఇవన్నీ? చాలామంది అన్నం తింటా మానేశారండి. ఎక్కడ అన్నం తింటే బొజ్జ వచ్చేసిద్దు అని భయం. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు కదా, నువ్వు ఎంత కష్టపడినా ముసలితనం వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేవు. ఆపగలవా? ఇదే నాగార్జునకు 90 ఏళ్ళు తిట్టుంటాడా? బైబిల్ చెప్తుంది. దీనికోసం ఎక్కువ కష్టపడకండిరా. మీకు ఒక శరీరం నేను రెడీ చేశా, ఎంత తిన్నా ఆ శరీరానికి ఏం కాదు. అక్షయం, నిర్మలం అంటే అర్థమైంది. వాడ అంటే ఏంటి? మీరు అప్పుడప్పుడు తోటకూరలు తెచ్చుకుంటారు కదా, ఆకుకూరలు. పొద్దున్న తెస్తే సాయంత్రానికి ఏమవుతాయి అమ్మా? వాడిపోతాయి. అలా ఉండదట ఆ శరీరం. ఫ్రెష్. వాడబారనేది అంటే ఫ్రెష్ అంటే
ఎప్పుడు అలానే ఉంటుంది, ఎప్పుడు. ఇందాకే స్నానం చేసి వచ్చి అప్పుడే చెమటలు పట్టేస్తున్నాను. మీ అందరూ కూడా ఆల్రెడీ స్నానాలు చేసి చక్కగా కూర్చుంటారు కదా, అన్ని మొహాలు మట్టి మొహాలు అయిపోయినాయి ఇప్పటికే, నాతో సహా. ఫ్రెష్నెస్ ఉండదు ఈ శరీరానికి. ఎంత ఎంత కష్టపడండి, ఎన్ని క్రీములు రాయండి, ఎంత స్నానం చేయండి, ఎంత చన్నీళ్ళతో సోకులు పెట్టుకోండి, ఎన్ని చేసినా 10 నిమిషాల్లో చెమట గారిపోద్ది బయటకు వస్తే. ఫ్రెష్నెస్ ఉండదు. కానీ దేవుడిచ్చేది ఒకటి ఉందట, వాడబారటం అంటే ఏంటో ఆ శరీరానికి తెలియదట. అంటే ఎలాంటిది అది? ఫ్రెష్. వద్దా నీకు అదే? ఈ మట్టి శరీరం కావాలా, అది కావాలా చెప్పండి. మధ్యాహ్నం చెప్పాం కదా, ఈ శరీరాన్ని కనుక మొహం కడుక్కోకుండా వచ్చి మాట్లాడితే సగం కోమాలోకి సగం ఆస్తమాలోకి పోతారు. ఇక్కడ నోట్లో నుంచి వాసన, స్నానం చేయకపోతే వాసన, మొహం కడుక్కోపోతే వాసన. కొంతమంది తల స్నానం చేయరు, పక్కన కూర్చుంటే తలలో నుంచి వస్తుందండి బాబు స్మెల్, మామూలుగా రాదు. ఎందుకు పెడుతున్నావు చెప్పు? దీనికి ఎందుకు ఆ సిరంలో, దీనికి ఎందుకు ఆ క్రీములు, దీనికి ఎందుకు అంత ఏంది ఈ వెంట్రుకలు ఏదో రాలిపోతే ఇంత బాధపడిపోతున్నావు ఎందుకు? ఏ లైఫ్ కోసం నువ్వు పాకులాడుతున్నావు? మీ అందరికి ఒకటే చెప్తున్నా, కష్టపడండి. దేనికోసం కష్టపడతారు తెలుసా? పరమందు ఉన్న ఆ శరీరం కోసం కష్టపడండి. యోహాను పత్రికలో మంచి మాట అంటాడు ఆయన, మహిమ దేహం గురించి మాట్లాడుతూ. యోహాను మాట్లాడుతూ మంచి మాట అంటాడు, ఒకసారి దాన్ని కూడా తీస్తారా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనము ఇక ఏమవుదుమో అంటే అర్థం ఏంటి? చచ్చిపోయిన తర్వాత మనం ఏమైపోతామో నాకు కూడా ఇంకా పూర్తిగా అవగాహన లేదు. యోహాన్ చెప్తున్నాడు, నాకు కూడా ఇంకా పూర్తిగా అవగాహన లేదు. అయితే ఆయన ప్రత్యక్షమవునప్పుడు, ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు ఆయన ఎలాగైతే ఉన్నాడో, యేసు ప్రభు రేపు 2వ రాకడలో ఎలాగైతే ఉంటాడో ఆయన్ని చూతుము గనుక ఆయనలానే మనం కూడా ఉంటాం. ఆయనను పోలి ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. అంటే అర్థం ఏంటి? ఈ శరీరాన్ని ఎవడైతే దైవం కోసం ఖర్చు పెడతాడో, దైవం వాడికి ఒక శరీరాన్ని ఇవ్వబోతుంది. ఆ శరీరం ఎట్టి శరీరమో తెలుసా? సాక్షాత్ మన ప్రభువు ధరించిన శరీరమే. సాక్షాత్ మన ప్రభువు 3వ దినాన అట్టి శరీరం ఇవ్వబడుతుంది మనందరికీ. మీకు ఈ నివాసాలు కావాలో, ఆ నివాసాలు కావాలో మీకే వదిలేస్తాను. ఆ నివాసాలు కావాలంటే మాత్రం ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టండి. అర్థమవుతుందా? నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మంచి మాటలు, అనుక్షణం మంచి మాటలు. మన ఉదయ్ భాస్కర్ గారు, మీ సిబిటే కదా, నన్ను అడిగితే మీ ఏలూరు కూడా అదృష్టవంతం. ఎందుకంటే మంచి సంఘం ఉంది మీకు. చప్పట్లు కొట్టండి ఒకసారి మీ కాపరికి. ఆయన గురించి నిజంగా చాలామంది చెప్తుంటారు నాకు, చాలా చాలా చక్కగా. ఆయన ఎలా ప్రవర్తిస్తుంటాడు, ఆయన కలుపుగోలుతనం ఏంటి, ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటాడు. నిజంగా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది, పాస్టర్ ట్రైనింగ్ చేయాలనుకున్న వాళ్ళని ఏలూరు సిబిటికి పంపిద్దాం అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా సేవకులే కాదు, మీరు కూడా నిజంగా మీ ఆడవాళ్ళు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే మీ కూరలు సూపర్, మీరు పెట్టిన భోజనం సూపర్, మీరు సూపర్, మీ సంఘం సూపర్, మీ సేవకులు సూపర్, ఆయన చెప్పే వాక్యం కూడా సూపర్. వెరీ వండర్ఫుల్. మీ సంఘం ఇంకా ఇలానే వర్ధిల్లాలని, ఇప్పటికీ నిండిపోతుంది మీ సంఘం, ఇంకా 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 వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకున్నా. సహకరించండి సేవకులకి. మీరు మీ పెట్టుబడి అంతా దేవుని దగ్గర పెట్టండి. మనం దశంభాగాలు తీసుకునే బ్యాచ్ కాదు, మీ అందరికీ తెలుసు. ఆ బ్యాచ్ వేరేది ఉంది, వాళ్ళ దగ్గర పెడతారు. కానీ మీరు సంఘం కోసం నిస్వార్థంగా కష్టపడే వాళ్ళకి ఏదైనా మీరు చేయండి. అలాగ మీ శరీరాలని మీ ఇంటిపైన కాకుండా, యేసుక్రీస్తులా యోహానులాగా మీ శరీరానికి దాసులు కాకుండా సంఘం కోసం కష్టపడతారని ఆశిస్తూ 10:30 అయింది, ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నాయన, నీ పొరుగువాడిని ప్రేమించు అని మీరు చెప్పిన మాట ముందుకు తీసుకెళ్ళకపోగా వెనక్కి తీసుకెళ్ళి వదిలేసిన మానవ జీవితాలను మేము చూస్తున్నాం. పొరుగు వాళ్ళను కాదు కానీ నాయన, మన పక్కలో ఉండే మా భాగస్వాముల్ని ప్రేమించలేని పరిస్థితి. ఒక భర్త ఎలాగుండాలో, ఒక భర్త భార్యని ఎలా ప్రేమించాలో, భార్యలో లోపాలను ఎత్తిపొడు భార్యని తిట్టేవాడు కాదు కానీ భార్యలో ఉన్న మంచి సంగతుల గురించి చర్చించేవాడు నిజమైన భర్త అని
నల్లగా ఉన్న భార్యను చూసి అంటాడు భర్త, నీ కురులు ఎంత నల్లగా ఉన్నాయో తెలుసా అమ్మాయి. నిజమే కదా తండ్రి. సమాజం అంతా ఆ అమ్మాయి చర్మంపై ఉన్న నల్లదనాన్ని చూస్తే ఆయన మాత్రం కురులపై ఉన్న నల్లదనాన్ని చూశాడంటే అదే కదా భర్త అంటే. ఆమె పల్లవరస ఎంత గొప్పగా పొగిడాడు. నిజం తండ్రి. భర్త అంటే భార్యని చీటికి మాటికి తిట్టేవాడు కాదు. భర్త అంటే భార్యని వెక్కిరించేవాడు కాదు. భర్త అంటే నువ్వు అలా ఉన్నావు, నీ రంగు అలాంటిది, నీ మొహం ఎలాగుంటుంది, నిన్ను చూస్తేనే నాకు చేదరు వస్తుంది అని తిట్టేవాడు ఎప్పటికీ భర్త కాలేడు. భార్య నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలాగున్నా భార్యని ప్రేమగా హత్తుకొని ప్రేమించేవాడు కావాలి. భార్య కూడా అలాంటిదే నాయన. నిజం. ఒక మంచి భార్యాభర్తలు పరమగీతాల నిండా. ఈరోజు భర్తల ప్రాణాలు తీసే భార్యలు, భర్తని కనిపించకుండా హతమార్చే భార్యలు ఉన్న కాలంలో కనపడని తన భర్త కోసం అర్ధరాత్రి పరిగెత్తిన ఒక మహిళ, కంటికి కనిపించిన వారిని అందరినీ వెతికి తన భర్త కోసం ఊరూరా తిరిగి అర్ధరాత్రి తన మాన ప్రాణాలను పణంగా పెట్టి వెళ్ళినటువంటి ఒక మహిళ గాథ. తన భర్తను చూడంగానే హత్తుకొని పట్టుకుంది. కానీ ఈరోజు ఉన్నారా భర్తకు విలువ లేని కుటుంబాలు, భర్తల్ని ప్రేమించలేని కుటుంబాలు, అతను కోడల సంధిని సమాధానం లేని కుటుంబాల నడుమ బ్రతుకుతున్నాం. పొరుగువాణ్ణి ప్రేమించేంత స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? వాణ్ణి ప్రేమించిన తర్వాత మిమ్మల్ని ప్రేమించి ఆ మూడవ మెట్టుని ఇంకెప్పుడు ఎక్కుతాం? మొదటి మెట్టే ఎక్కలేని మేము రెండవ మెట్టు అయిన పొరుగువాణ్ణి ప్రేమించటం, మూడవ మెట్టు అయిన మిమ్మల్ని ప్రేమించటం సాధ్యపడునా ఈ పాదాలకు? నిజం తండ్రి. మా జీవితాలను సమాధానపరచండి, శాంతిని పరచండి. భర్తలను అగౌరవంగా చూసే భార్యలు ఎవరైనా ఉన్నా, భార్యల్ని చీటికి మాటికి చీత్కరించుకునే భర్తలు ఎవరైనా చూసినా ఈరోజు ఈ పాఠం గుణమాటమై నిలబాడే. అలాగే నాయన తన భార్యను భర్తనే కాదు, చివరికి తన ఆత్మను కూడా ప్రేమించుకోలేక తన శరీరానికి ఒక ఇల్లు కట్టుకోవాలని, తన శరీరానికి ఒక సమాధి నిర్మించాలని పాకులాడే కొంతమంది మనుషుల గురించి మేము మాట్లాడుకున్నాం. హబు కట్టిన ఇల్లు వాడి సొంతం కాలేకపోయింది, షబ్నా కట్టిన వాడి సమాధి వాడి సొంతం కాలేకపోయింది. ఇవన్నీ ఎరిగిన మీ భక్తులు గుడారాల్లో నివసించారు, అరణ్యాల్లో నివసించారు, స్థలాలు లేక నివసించారు, తమ ఇళ్లనే న్యాయశాలలుగా మార్చారు, బలిపీఠాలు కట్టారు. పెట్టుబడంతా మీ పాదాల చెంత కుమ్మరించాడు, మహిమ నివాసాలకు సొత్తులయ్యారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఏలూరు కళాశాలను జ్ఞాపకం చేసుకోండి. అందరూ మంచి ఆప్యాయతగా పలకరించే చెల్లెమ్మలు, అక్కమ్మలు, మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి అన్నదమ్ములు. ప్రతి సంఘాల్లో లోపాలు ఉంటే ఉండుండొచ్చును గాక. ఒకవేళ ఈ సంఘాల్లో మాకు తెలియని లోపాలు ఏవైనా ఉంటే వాటిని కూడా సరిచేయండి, పరిపూర్ణంగా మార్చండి. మా ప్రియులు వీరి కాపరి ఉదయ భాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నిజం ఆయన ఏదో కావాలని ఆయన ఏదో ప్రశంసించడం కాదు, కావాలని రెండు మాటలు ఆయన గురించి ఏదో గొప్పగా చెప్పటం కాదు. అలా చెప్పినా నాకేమీ రాదు, అంత అవసరత నాకు లేదు. ఆయన నిస్వార్థమైనటువంటి ప్రేమ, సంఘం పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. మీ బిడ్డ ఇంకా ఇలానే 10 కాలాలు చల్లగా ఉండాలి. సంఘాన్ని ఇంకా విస్తరింపజేయాలి. చిన్నవారికి అన్నలాగా, పెద్దవారికి తమ్ముడులాగా, ఇంకా పెద్దవారికి కొడుకులాగా ఎంతో చక్కగా కలివిడిగా ఉన్న మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మనసారా పేరు పేరున పలకరిస్తూ వారి క్షేమాభివృద్ధుల గురించి ఆ అనుక్షణం కుశలం అడుగుతున్న మీ బిడ్డని మరింత జ్ఞాపకం చేసుకోండి. వారిని మరి సోదరిమని, వారి భార్య గారిని, వారి పిల్లల్ని, వారి తల్లి గారిని, వారి కుటుంబాలని, వారి ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క సంఘం నడుమ తిరుగుతూ 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 ఎప్పుడు అటు ఇటు ఇటు అటు విశ్రాంతి లేకుండా తిరుగుతున్న మీ బిడ్డకి తగిన విశ్రాంతిని ఇవ్వండి. మీ పని చక్కగా సజావుగా చేసుకోగలిగినటువంటి మంచి ఉన్నత స్థితిని మీ బిడ్డకు అనుగ్రహించండి. మా ప్రియులు ధర్మశాలి గారు ప్రత్యక్షంగా వారితో ఈరోజే మేము వాడి పాట కూడా విన్నాం. చాలా అద్భుతమైన గాత్రం. ఎక్కడో హైదరాబాద్ మహానగరం నుంచి తమ ప్రియులు పిలిచారని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, సోదరిమణిని జ్ఞాపకం చేసుకోండి, వారిద్దరు దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిండు నూరేళ్ళు చల్లగా దీవించి మీ బిడ్డని మరిన్ని కీర్తనలకు వాయిద్యములు వాయించులాగా దీవించి ఆశీర్వదించండి. వైస్ ప్రిన్సిపల్ దావీద్ గారిని, కోఆర్డినేటర్ని, సంఘ పెద్దల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళ్ళబోతుండగా మరి వికారాబాద్ చలమలూరులో జరగబోయే సభలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించుకోండి. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాడు మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషం. థ్యాంక్స్ టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యు. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసునాథుని కృపా, పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహవాసమును ఇచ్చేస్తానది. ఇంత రాత్రి వేళైనను చక్కగా శ్రద్ధగా వాక్యమును విన్న సోదర జనాంగం అంతటికి నీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అద్భుతమైన మాటలు అందించిన అన్నయ్య శాంసమ్ గారికి వందనాలు.